వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎండ్బి శాఖ అధికారులతో ట్రాఫిక్ నియంత్రణపై మంత్రి సమీక్ష. తరగతి గదిలో గురువు బందీ. రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. కర్నూలు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండల కేంద్రానికి చెందిన కీసరి కుమారి ఆలపల్లి పంచాయతీలో 2019 నుండి కాంట్రాక్ట్ పరిశుద్ధ వర్కర్గా పనిచేస్తుంది. పంచాయతీలో విధులలో పరిశుభ్రత పనులు చేసుకుంటుంది. ఈ పనులే కాకుండా సెక్రటరీ పవన్ కుమార్ ఇంట్లో కూడా పనిచేస్తుంది. సెక్రటరీ ఇంట్లో ఎలాంటి జీతభత్యాలు లేకుండా వెట్టి చాకరీ చేస్తుంది. ఇంట్లో అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, చెప్పులతో సహా ఇంటిని శుభ్రపరచడం లాంటి పనులు కూడా చేపిస్తున్నాడు. అంతేకాక పంచాయతీ కార్యాలయం పక్కనే సెక్రటరీ పంచాయతీ నర్సరీ స్థలంలో ప్రభుత్వ కొంత స్థలాన్ని ఆక్రమించి కోళ్ల ఫారంని ఏర్పాటు చేశారు. కోళ్ల ఫారంలో ఈమె కూడా పనిచేస్తున్నట్లు తెలిపింది. తన ఇంట్లో పని చేయకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నాడని కుమారి ఆవేదన వ్యక్తం చేసింది. అమౌంట్ ఏంటిది ఇక్కడ తెలుసా మీకు? తెలిసింది. గుర్రశేఖర్ అకౌంట్లోకి పోయినాయి 6,000 గురించి సందర్భం తిట్టిరు నానా. అగో ఈవనా ఇంకొక ఇట్లా చెప్పు తెలుసుకొని కాదే ఇదిగో వాడు ఎవడే రావటానికి, ఆ చెట్లకి ఎవడే రావటానికి, ఆ బాడుకో ఎవడే అబ్బా లేదు నాకు గలాలో నేను మొత్తుకొని దుబ్బనెత్తిన పోసుకుని అక్కడ. ఆళ్లపల్లి మండలంలో కుమారి అని సారి పనిచేస్తున్నారు. ఈ పని సందర్భంగా ఆ గ్రామ పంచాయతీ గ్రామ కార్యదర్శి ఆమె గారిని ఇళ్లల్లో పనిచేయాలి, మా ఇంట్లో పనిచేస్తేనే నీకు ఉద్యోగం ఉంటుంది లేకపోతే ఉండదు అని ఇబ్బంది పెట్టి ఇంట్లో పని చేపిస్తూ ఉన్న పనిచేసిన రోజే డ్యూటీ ఇచ్చి ఒకవేళ పనికి రాకపోతే ఇబ్బంది పెట్టున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా మహిళ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు వేధింపులకి గురి చేస్తున్నారు. పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టడం కూడా జరుగుతుంది. ఇది మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలో మహిళలను చూడకుండా కూడా మహిళల్ని వేధింపులకి గురి చేస్తున్న గ్రామ పంచాయతీ అధికారులని ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలి. శిక్షించకపోతే మాత్రం ఆళ్లపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆళ్లపల్లి చెప్పాడు సార్ వాళ్ళ ఇంట్లో పని చేస్తాను. ఆ సార్ పిలిచి ఏందమ్మా నువ్వేం పని చేస్తాను అని అంటే నేను ఆ పని చేస్తాను, ముష్టిపాటి పని చేస్తాను అంటే మరి ఆ పని వెళ్ళాలి కదమ్మా, నువ్వు ఈ సార్ వాళ్ళ ఇంట్లో పని ఎందుకు చేస్తాను అంటే నువ్వే ఇక సార్ చేయమంటే నేను చేస్తాను అంటే నీకు ఎంత డబ్బులు ఇస్తాడమ్మా అంటే ఏమి ఇవ్వటం ఇక దానికే నీకు అవి తీసినా అని 100 రోజులలో పని వాళ్ళతో చెప్పి నేను ఇది ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. మళ్ళీ ఇవాళ కూడా ఆయనే పిలిచి ఎట్లా పడితే అట్నే తిట్టిండు, కొట్టడానికి వచ్చిండు. మా ఎవరు అడ్డు రాలేదు, ఆ శేఖర్ సార్ ఒక్కడే అడ్డు వచ్చాడు. ఏంటి సారు ఇట్లా నన్ను కొట్టడానికి వస్తాడు, ఏ బోసిల్ లంజముండా
నువ్వేందే నా పరువు తీసినావు, నా 5 జిల్లాలకి నేను పరువు పోయినా అని అన్నాడు. నువ్వు నా మొత్తే తొక్కొద్దు, నా ఇంటికే రావద్దు, నీ మొత్తే తొక్కనని. మీరు ఇప్పుడు మీ ఇంట్లో పని చేసినప్పుడు ఒక చీర పాపం ఎంత కష్టపడ్డదని ఒక చీర తీసి అది మీరు 100 రోజులకు మొత్తం చెప్పారు. అది ఎందుకు చెప్పారు సార్ నాకు నా గురించి అని అంటే, నువ్వు ఎక్కువ మాట్లాడతాను అని ఉరికొత్తనే ఉన్నాను. ఎకరాలు దింగుతాను, నీ సంగతే చూస్తానని. ఎందుకు సార్ మీరు చూసేదని అంటే అన్నాడుగా, నువ్వు పిచ్చి పిచ్చిగా వాగితే చెప్పు అందుకొని పోతాను. పిచ్చి పిచ్చిగా ఎందుకు వాగుతావు సార్, మీరు ఎందుకు పోతారు నన్ను, తప్పు చూడండి ఎందుకు పోతానని అంటే సామాన్లు లేపిన కుర్చీలన్నీ ఆడబెట్టిన అంతే, బువ్వ కూడా తినలేదు. సెక్రటరీ సార్ నన్ను జనులు మాటలు ఎందుకు తిట్టాలా, నేను ఏమన్నా తప్పు చేస్తే పోమ్మా, నువ్వు తప్పు చేసినా నన్ను నీకేమన్నా పని చేయకుండా అడుగు, నన్ను ఎందుకు ఇట్లా అనాలే. ఆటో రిక్షా యూనియన్ నాయకుడు అనుముల్లా ఖాన్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ ఛాంబర్లోకి చొరబడి ఆయనపై భౌతిక దాడి చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. గాయపడిన రమేష్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. జేటీసీపై దాడిని రవాణా శాఖ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులు నిరసన తెలిపారు. దాడి చేసిన అనుముల్లా ఖాన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఛాంబర్లో జేటీసీపై దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే రవాణా శాఖ ఉద్యోగులు పెన్డౌన్కు పిలుపునిచ్చారు. నిరసనలకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. కార్యక్రమంలో భాగంగా వైర రవాణా శాఖ యూనిట్ కార్యాలయం నందు కార్యాలయం సిబ్బంది పెండౌన్ నిర్వహించడంతో ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు కార్యాలయంలో ఏ విధమైన కార్యకలాపాలు జరగకపోవడంతో వెనుదిరిగి అప్లికేషన్ బాధితులు ఎంబీఐ వరప్రసాద్ మాట్లాడుతూ దాడి చేసిన అనుముల్లా ఖాన్ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ కార్యాలయం హైదరాబాద్లో జరిగిన కార్యాలయం బ్లాక్ డేగా పరిగణిస్తున్నాము. నిన్న రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారి మీద ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అహ్మదుల్లా ఖాన్ ఒక అవాంఛనీయమైన సంఘటనకు పాల్పడి సార్ మీద దాడికి ప్రయత్నించారు. దీని మీద అతని మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఘోర రోడ్డు ప్రమాదం. స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు. హన్మకొండ కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్ క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా 3కి గాయాలు కాగా కారులోని 3కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇండికేటర్స్ వేసింది కనపడుతుందా మనకి, మనం చూస్తే కాదా మూడు కెమెరాలు రికార్డింగ్ ఉంటుంది కదా. పక్కన విరేషం
ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీటీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, టీడీపీ నేత సురేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మనకు కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్ ఫ్రీ నేచురల్ ఫార్మింగ్ చేస్తే పర్యావరణం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు తెలుసుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా చాలా తెలుసుకుంటుంది. అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సో ఈ సందర్భంగా మీ ఎమర్జెన్సీ మీకు ఈరోజు ఒక 10,000 రూపాయలతోటి ఒక 2 గ్రామ్స్ 200 లీటర్ 100 లీటర్ మరియు 2 దాదాపు ఇవ్వడం జరుగుతున్నాయి. సో నా నుంచి మీకు ఒకటి విజ్ఞప్తి, మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. మీకు ఏమేమి లాభం వస్తున్నాయి, మన ఆధారం పెరగాలి. అందరికీ తెలుసు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మీరు కూడా ఆ ఛాలెంజెస్ గ్రామంలోనే ఫేస్ చేస్తున్నారు. కానీ మనం సరైన తెచ్చుకుంటే ముందుకు వెళ్తే మిగతా రైతులు కూడా మోటివేట్ అవుతారు. సో ఈ స్కీమ్ ద్వారా మిగతా రైతులు కూడా వీటికి ముందుకు రావాలి. వాళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా మొత్తం లాభం పొందుతారు, వాళ్ళు కూడా లాభం వస్తాయి. తీసుకెళ్తాను. అండ్ ఇంకా ఎక్కువ మంది రైతులు కూడా ఈ స్కీమ్ ద్వారా అసోసియేట్స్ ఉంటారు. నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పర్యటనలో నా సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించాలని చెప్పేసి నిన్న మొన్న 2 రోజులు రావడం జరిగింది. వచ్చే ముందే ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి ఇమ్మీడియట్గా ఏ పనులన్నింటికి జీవోలు ఇవ్వడం, మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు, ఏ పనులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం. నిన్న వచ్చిన తర్వాత 2 రోజులు కూడా కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏ విధంగా జరగాలని చెప్పేసి ఆయన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటటువంటి గడిచిన 30 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇదొక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం. ఇండిపెండెంట్ ఎరువులతో, దాంతో పాటు పెస్టిసైడ్స్ తో, దానివల్ల మనం తిన్నప్పుడు అది మన లివర్ని, మన కిడ్నీని డ్యామేజ్ చేసి తొందరగా చనిపోతాం. సో దానికి కారణం ఇది. దీన్ని గుర్తించి ఏం చేశారు, పాతకాలంలో ఏ పద్ధతిలో అయితే చేశారో అదే పద్ధతిలో మంచి దిగుబడి తీసుకొస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేచురల్ గా పండించిన అంటే ఆర్గానిక్ ఫుడ్ ని తినడం వల్ల ఒక మనిషి ఎంత యాక్టివ్ ఉంటాడని చెప్పేదానికి బెస్ట్ ఉదాహరణ ఎవరు తెలుసా? ఎవరు చెప్పు? నారా చంద్రబాబు నాయుడు గారు. అన్నా కదా? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, మాకు దగ్గర 50 ఏళ్ళు అనుకో. మేము యాక్టివ్ ఉంటామా, ఆయన యాక్టివ్ ఉంటాడా? ఎవరు యాక్టివ్ ఉంటారు? ఆయన యాక్టివ్. ఎందుకు? ఆయన న్యాచురల్ గా అంటే ఆర్గానిక్ అంటే ఈ ఎరువులు లేని ఫుడ్డే తీసుకుంటాడు ఆయన. అందుకే ఆయన ఈ వయసులో కూడా అంత యాక్టివ్ ఉన్నాడు. దాని తర్వాత అంత యాక్టివ్ గా నాకు ఎవరు కనిపిస్తున్నారంటే మీరే కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా అదే కదా, మీరు పండిస్తున్నారని మీరు అదే తీసుకుంటారు. అవునా కదా? మీ మొహాలంతా కలకలాడుతుంది. దానికి కారణం ఎరువులు లేని పంటలు మీరంతా తింటున్నారు. అందువల్ల దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో మీరందరూ మీరే కాకుండా మిమ్మల్ని చూసి ఇంకా ఇతర మీ చుట్టుపక్కల రైతులందరూ కూడా నేర్చుకోవాలి. దీన్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు కానీ మీరు కూడా అందరూ 100 సంవత్సరాల పైన బతికేదానికి అవకాశం. అది కూడా హెల్తీగా చేస్తారా? థ్యాంక్ యూ. సికింద్రాబాద్ వాస్తవ్యులు గుల్లా గుండయ్య వారు ఈరోజు స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి అన్నదాన ట్రస్ట్కు 25 లక్షలు మరియు గోశాలకు 10 లక్షల విరాళాలను
ఆలయ ఈవో ప్రతాప్ నవీన్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి రాములకు అందజేశారు. ఓకే సార్. సరే మాకు డీటెయిల్స్ అవన్నీ అని ఇస్తాను. విమలవాడ రాజరాజేశ్వర స్వామి గుడికి మొదటిసారి వస్తున్నాను. చాలా కాలం వచ్చి అన్నదానం చేయాలి. అది ఆ కోరిక వేములవాడ పట్టణంలో రోజురోజుకు కుక్కల బెదడ తీవ్రమవుతుంది. కుక్కల దాడిలో 4 తీవ్ర గాయాల పాలయ్యారు. విశ్వబ్రాహ్మణ వీధిలో బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో బాలుడిని కుటుంబ సభ్యులు వేములవాడ ప్రభుత్వ ఏరియాకు తీసుకెళ్లగా గాయం తీవ్రంగా ఉండడంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే మున్సిపల్ సిబ్బంది సునీత ట్రాఫిక్ హోంగార్డ్ కూడా కుక్క దాడిలో గాయపడ్డారు. అలాగే మరొకరిపై కూడా కుక్క దాడి చేయగా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వీధి కుక్కలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయని వాపోయారు. వెంటనే మున్సిపల్ అధికారులు దృష్టి సారించి కుక్కలను నివారించాలని కోరారు. ఎందుకే ఘోర చూసుకోండి. వెళ్ళే సమయంలో గౌతమి టిఫిన్ సెంటర్కి సమయంలో కలవడం జరిగింది. ఇవాళ చాలా కేసులు ఉన్నాయంటున్నాను. ఈరోజు మేడం చెప్తున్నారు మామూలు కేసులు చిన్న బాబు కూడా సుభాష్. ఈరోజు విశ్వబ్రాహ్మణ వీధిలో పిల్లలు ఆడుకుంటుండగా 2-3 కుక్కలు వచ్చి పిల్లల మీద ఎగబడ్డాయి. తద్వారా గోలి రాంబాబు వాళ్ళ కొడుకుపై ఒక తెల్ల కుక్క విపరీతంగా దాడి చేయడం వల్ల చిన్నపిల్లాడికి చాలా రక్తస్రావం జరిగింది. అదేవిధంగా తొడల కాడ గీకినాయి.
కుట్లు పడ్డాయి, స్టిచెస్. పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని సూచించారు. ఈ ఒక్క చోటనే కాదు, 2-3 చోట్ల ఇదే రకంగా కుక్కల ద్వారా స్వైర విహారం జరుగుతుంది. మీరు దీనిపై ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు, అధికారులు ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకొని చిన్నపిల్లల ప్రాణరక్షణకు చేకూర్చాలని, వాళ్ళకు ఎవరైనా చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు వేములవాడ పట్టణంలో దాదాపు కుక్కలు స్వైర విహారం చేస్తూ సుభాష్ నగర్లో చిన్న పిల్లగాన్ని తలపై కరిచింది. కరవడం వల్ల తీవ్ర రక్తస్రావం అయింది. అలాగే ఒక మున్సిపల్ అధికారులు, మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు దానికి సంబంధించిన ఎంప్లాయీ ఈరోజు దాదాపు ఒక 4-4 మందిని దాదాపు కలిసినాయి. దీని మీద ఖచ్చితంగా ఇదివరకు చర్యలు తీసుకున్నాము. చర్యలు కుక్కలను తీసుకొని బయటకు పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా తీసుకొని మన విప్పు దృష్టి తీసుకెళ్ళి త్వరలో వీటికి నిర్ణయం తీసుకుంటామని, సమస్యలు పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను. విద్యాబుద్ధులు చెప్పకపోయినా బూతులు తిడుతున్నారని, ఉపాధ్యాయుడు మద్యం సేవించి కూడా వస్తున్నారని ఆరోపిస్తూ అసభ్య పదజాలంతో దూషణ వినడానికి తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 గంటలుగా ఉపాధ్యాయుడిని గదిలో పెట్టి తాళం వేసి బంధించి విషయం తెలుసుకున్న పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు అక్కడికి చేరుకోగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు తీరుపై ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీతో తాళం తీసివేయగా ఉపాధ్యాయుడు అక్కడి నుంచి జారుకున్నాడు. మిమ్మల్ని తాళం ఎందుకు వేసారు? తమ్ముడు నువ్వు మాట్లాడరు, ఎందుకు వేసారా? తాగొచ్చింది సార్, పిల్లలందరూ కొడతాను సార్, కొట్టి బూతులు తిడతాను సార్. బూతులు తిట్టినందుకు మా డాడీ వచ్చి తాళం వేసింది సార్. ఓకే, ఎన్నిటికి? 2:30 అప్పుడు అక్కడ చేసింది సార్. సార్ పేరు? అడ్రస్ కరెంట్ ఆఫీస్ సార్. ఓకేనా సార్? చేశారా? మద్యం సేవించి వచ్చారా? మీ పేరు? మీ పేరు? సుధాకర్. పంపించాల్సింది చదువు చెప్పకుండా లంజలు, అటాట్ లంజలు, చిన్న గోచి చెప్పి చెప్తాను. ఇదే వస్తాయి సార్. మరి ఇట్లా నమ్మి మా సార్ మీద నమ్మి పంపిస్తున్నాం సార్. మాకు ఈ సార్ వద్దు సార్, మా పిల్లలకి మాకు ఇవాళ లంచ్ అన్నాడు, రేపు ఏమన్నా సమస్య వస్తే పరిస్థితి అట్లండి. నేను వాయిస్ తీసుకోవాలి ఇప్పుడు. ఇల్లెందులపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇల్లెందులపాడులో స్కూల్. మా పిల్లల్ని స్కూల్ పంపించినప్పుడు ఏం చేశారంటే, స్కూల్కి పంపించినప్పుడు పిల్లలకి చదువు చెప్పాల్సింది పోయి పిల్లల్ని లంజే, లమిడి, ఓసిడి అని తిడతాంటే మా పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చి మాకు చెప్పారు. మేము పనులకు పోతాం, ఇవాళ నేను ఇంటికి పనులకు పోతాం. వచ్చి ఏం చేసినామంటే తీసుకొచ్చి సార్ని లోపలేసి లాక్ చేసినాం. సార్ పేరు? సుధాకర్. ఎన్ని రోజుల నుంచి అమ్మా ఇయ్యాలేనా? నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద కరెంటు స్తంభానికి భారీగా మంటలు అంటుకున్నాయి. తెగింది, 2 తెగినాయి, ఇది కూడా తెగింది.
వేర్లు అన్నీ తెగిపోతాయి ఇప్పుడు. పోతూ వైర్లు తెగి పైన పడతాయి ఇప్పుడు. కరెంట్ వాళ్ళు కూడా స్పందన ఏం లేదు. దానిలో ఎట్లా ఆపుతా అన్నా కరెంట్ మాత్రం తీసుకురు పైదా కాలిపోతాయి మొత్తం అవి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.